ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకి నామినేట్ అయ్యారు. దీనిలో భాగంగా ఆయన ఒక మాట చెప్పారు. లెజిస్లేచర్, జ్యుడిషియరీ కలిసి పనిచేయాలి. ముఖ్యంగా ఎవరైతే జ్యుడిషియరీలో ఎక్స్పీరియన్స్ ఉందో లెజిస్లేచర్లోకి వస్తే నేషన్ బిల్డింగ్, లెజిస్లేచర్ జ్యుడిషియరీ కలిసి పనిచేస్తే నేషన్ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఆయన పేర్కొన్నారు. మనందరికీ తెలుసు, ప్రెసిడెంట్ రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారని. లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్ ఈ 4 ఫీల్డ్స్ నుంచి ప్రెసిడెంట్ రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారు. ఎవరికైతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందో, ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉందో లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీసెస్లో వాళ్ళని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. మనందరికీ తెలిసి ఇంతకుముందు చాలామంది వ్యక్తులు లైక్ సుబ్రహ్మణ్యం స్వామి, సచిన్ టెండూల్కర్, మేరీ కోమ్, సోనాల్ మాన్సింగ్ ప్రెసిడెంట్గా, సో ఇలా చాలామంది నామినేట్ అయ్యారు. అలా ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఏ ఆర్టికల్ కింద రాజ్యసభకి ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు? ఆర్టికల్ 80 కింద. ఆర్టికల్ 80 క్లాజ్ 1 క్లాజ్ ఏ రాజ్యసభలో 12 మందిని నామినేట్ చేయొచ్చు. ఎవరైతే పబ్లిక్ సర్వీసెస్ చేశారో, అంటే 4 ఫీల్డ్స్ ఉన్నాయి, లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్. అదేవిధంగా గవర్నర్ కూడా 1/6 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని నామినేట్ చేస్తారు. గవర్నర్స్ నామినేషన్లో లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్ ప్లస్ కోఆపరేటివ్ మూమెంట్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. అయితే ఆర్టికల్ 124 క్లాస్ 7 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఆర్టికల్ 124 అనేది సుప్రీంకోర్టు జడ్జిల గురించి మాట్లాడుతుంది అనమాట. ఆర్టికల్ 124 క్లాస్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జెస్ రిటైర్ అయిన తర్వాత ఎక్కడా ప్రాక్టీస్ చేయకూడదు. ఇది ఎందుకంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కాపాడటం కోసం, న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని కాపాడటం కోసం. అయితే చట్టపరంగా కాన్స్టిట్యూషనల్గా జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభకి నామినేట్ అవడాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేరు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఈ బార్ లేదు. అయితే మనం గమనిస్తే ఇంతకుముందు కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఉదాహరణకి జస్టిస్ రంగనాథ్ మిశ్రా కాంగ్రెస్ పార్టీ టైంలో రాజ్యసభకి ఎలక్ట్ అయ్యారు. నామినేషన్ కదా, అది ఎలక్ట్ అయ్యారు. అలానే జస్టిస్ సదాశివం రిటైర్ అయిన తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేరళకి గవర్నర్ అయ్యారు. అదేవిధంగా 1983లోనే జస్టిస్ బహదూర్ ఇస్లాం అనే సుప్రీంకోర్టు జడ్జి రిజైన్ చేసి రాజ్యసభకి పోటీ చేసి గెలిచారు. ఇట్లా అనేక సందర్భాల్లో జడ్జిలు రాజకీయాల్లోకి వచ్చి లేదా చట్టసభలోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్ అయిన తర్వాత 4 నెలలకే ఈ పొజిషన్ రావటం, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయటం అనేది చాలామంది విమర్శిస్తున్నారు కూడా. ముఖ్యంగా కపిల్ సిబల్, అలానే ఫార్మర్ జడ్జ్ జస్టిస్ జోసెఫ్ కురియన్, వీళ్ళందరూ కూడా దీన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ జ్యుడిషియరీ కోసం అనేక రకమైన పోస్టులు ఉన్నాయి. ఉదాహరణకి లా కమిషన్లో చైర్మన్ అవ్వచ్చు, మెంబర్స్ అవ్వచ్చు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, కన్జ్యూమర్ కోర్టులో చైర్మన్స్ అవ్వచ్చు. అదేవిధంగా మనం చూస్తే లోక్పాల్, లోకాయుక్త, ఇలా చాలా పొజిషన్స్ జడ్జిలకు ఉన్నాయి. గవర్నమెంట్ ప్రత్యేకమైన కమిటీస్, కమిషన్స్ కూడా జడ్జిలు ఉంటారు. అయితే మనం ఇక్కడ గమనిస్తే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వాళ్ళు అందుబాటులో లేనప్పుడు వాళ్ళ విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత చీఫ్ జస్టిస్. అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వాళ్ళ యొక్క ఓత్ అడ్మినిస్టర్ చేయాల్సిన బాధ్యత కూడా చీఫ్ జస్టిస్ ముందే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు అదే పని రంజన్ గొగోయ్ రాష్ట్రపతి ముందుకు వెళ్ళి రాజ్యసభ నామినేటెడ్ మెంబర్గా, అంటే రాష్ట్రపతి చేత అపాయింట్ అవ్వబడ్డారు. సో దీని మీద కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ చట్టబద్ధంగా, కాన్స్టిట్యూషనల్గా ఇది తప్పు కాదు. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ నామినేటెడ్ విషయాల గురించి మాట్లాడుకోవాలి. రాజ్యసభలో 12 మంది నామినేట్ అవుతారు. అలానే లోక్సభలో ఇంతకుముందు వరకు 2 ఆంగ్లో ఇండియన్స్ నామినేట్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ అనే కాన్సెప్ట్ తీసేస్తారు. ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఆంగ్లో ఇండియన్ నామినేషన్ కాన్సెప్ట్ తీసేస్తుంది. రాజ్యసభలో నామినేషన్ విషయంలో కూడా చాలామంది నామినేటెడ్ అభ్యర్థులు నామినేట్ అయ్యి రాజ్యసభకు వచ్చిన వాళ్ళు వాళ్ళ పనితీరు సరిగ్గా కనపరచలేదని చెప్తారు. ఎందుకంటే రాజ్యసభను మనం పెద్దల సభ అంటాం. మన లోక్సభకి రాజ్యసభకి డిఫరెన్స్ చూస్తే ఇండియాలో బైకామరల్ లెజిస్లేచర్ మనం యాక్సెప్ట్ చేస్తాం. బైకామరల్ లెజిస్లేచర్ అంటే
మన పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి. ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ. అయితే లోక్సభ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ, రాజ్యసభ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీ. ఈ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బాడీకి రేపు మార్చి 26న ఎలక్షన్ జరుగుతున్నాయి. రాజ్యసభ పర్మనెంట్ బాడీ అనమాట. రాజ్యసభ ఎప్పుడు డిజాల్వ్ అవ్వదు, లోక్సభ డిజాల్వ్ అవుద్ది. అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్, అడ్జార్న్మెంట్ మోషన్, సెన్ష్యూర్ మోషన్ ఇవన్నీ రాజ్యసభలో పెట్టరు, ఓన్లీ లోక్సభలోనే పెడతారు. అదేవిధంగా మనం చూస్తే మనీ బిల్స్ కూడా లోక్సభలో ప్రవేశపెడతారు. మనీ బిల్స్ విషయంలో రాజ్యసభ పవర్స్ చాలా తక్కువ ఉంటాయి. అయితే రాజ్యసభ సభ్యుడి యొక్క పదవీకాలం 6 సంవత్సరాలు, లోక్సభ సభ్యుడి యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు, లోక్సభ డిజాల్వ్ అవ్వకపోతే. అయితే రాజ్యసభకున్న స్పెషల్ పవర్స్లో మనం గమనిస్తే ఆర్టికల్ 312 ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్, ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ తీర్మానం రాజ్యసభలో పాస్ అవ్వాలి. అదేవిధంగా ఆర్టికల్ 249 ప్రకారం స్టేట్ లిస్ట్లో పార్లమెంట్ లా చేయాలన్నా ముందు తీర్మానం రాజ్యసభలో పాస్ అయిన తర్వాత పార్లమెంట్ అప్పుడు స్టేట్ లిస్ట్లో లా చేయొచ్చు, ఆర్టికల్ 249 ప్రకారం. ఈ విధంగా కొన్ని అంశాల్లో రాజ్యసభకు స్పెషల్ పవర్స్ ఉన్నాయి. దాంతోపాటు రాజ్యసభ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ చెక్ ఫర్ హేస్టీ లెజిస్లేషన్. అంటే లోక్సభ తొందరపాటుగా ప్రజాకర్ష చట్టాలు తీసుకొస్తే దాన్ని ఆపే ప్రయత్నం రాజ్యసభ చేయాలి. సో రాజ్యసభని పెద్దల సభ అని కూడా అంటారు. కాబట్టి ఇలాంటి పెద్దల సభలో ఎవరైతే నియమించబడతారో, ఎవరైతే ఎలక్ట్ అవ్వబడతారో, అంటే ఎవరైతే నామినేట్ అవ్వబడతారో, ఎవరైతే ఎలక్ట్ అవ్వబడతారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం మీద పనిచేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని పక్కన పెడితే ఇక్కడి నుంచైనా వాళ్ళు ఎలా వర్క్ చేస్తారని మనం గమనించాలి.